హాయ్ అండి, వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. మై సెల్ఫ్ కీర్తి ప్రియా. పొటాటోతో ఆమ్లెట్ చేసేద్దామండి. చాలా బాగుంటుంది. దీన్ని స్పానిష్ ఆమ్లెట్ అని పిలుస్తారు. డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్రాసెస్ చూద్దామండి. 2 ఆనియన్స్ని 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. 4 పొటాటోస్ని తీసుకొని ఈ విధంగా థిన్ స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి. వీటిలన్నిటిని ఇలా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో డిప్ చేసుకొని పెట్టుకోండి. కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పొటాటో స్లైసెస్ని యాడ్ చేసుకోండి. ఇవి ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 10 నుండి 12 నిమిషాలైనా వీటిని చక్కగా మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఈ పొటాటోస్లో మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి. ఇవి ఎనర్జీని స్లోగా రిలీజ్ చేస్తాయి. కాబట్టి మనం ఈ పొటాటోస్ తింటే చాలా టైం వరకు మనకి ఆకలి అనేది ఉండదండి. వెయిట్ మేనేజ్మెంట్ చేసుకునే వాళ్ళు ఈ విధంగా కర్రీస్ చేసుకుంటే చక్కగా వెయిట్ లాస్ అవుతారండి. అలాగే దీంట్లో పిండి పదార్థాలు చక్కగా ఉంటాయి. పిల్లలకు కూడా చాలా మంచి ఫుడ్ అండి. ఈ విధంగా అకేషనల్గా స్టీర్ చేసుకుంటూ పొటాటోస్ని కుక్ చేసుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లేదు అంటే అడుగంటుతుందండి. మనం మూత పెట్టుకుని ఉడికించుకుంటున్నాం కాబట్టి జాగ్రత్తగా చూసుకొని కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇవి కొద్దిగా ఉడికిన తరువాత ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి. వీటిని కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఉడికించుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా గరిటతో కలుపుకుంటూ నిదానంగా ఉడికించుకోండి. ఇంకా ఈ పొటాటోస్లో కూడా పొటాషియం అనేది ఉంటుందండి. హెల్త్కి చాలా మంచిది. అలాగే ఎగ్స్లో మనకి ప్రోటీన్ అనేది చాలా రిచ్గా ఉంటుంది. రోజుకు ఒక ఎగ్ తింటే డాక్టర్ అవసరం లేదంటారు కదా. అన్ని మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఎగ్ వల్ల. పిల్లలకి చాలా మంచిది ఉడకబెట్టిన ఎగ్ పెడితే. చూడండి, ఆనియన్స్ కూడా ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మీరు మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి. కారం కూడా యాడ్ చేసుకోండి. మీ రుచికి తగినట్టుగా మీరు కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవి మొత్తం కూడా పొటాటోస్కి పట్టేలాగా గరిటతో కలుపుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇవి ఉడికే లోపల మనం ఎగ్స్ని బీట్ చేసుకుందాం. 4 ఎగ్స్ని తీసుకున్నానండి నేను. 4 ఎగ్స్ని ఈ విధంగా బ్రేక్ చేసుకొని పెద్ద బౌల్లో వేసుకోండి. ఈ ఎగ్స్లో మనకి విటమిన్ B12 కూడా ఉంటుందండి. అలాగే A ఉంటుంది, D ఉంటుంది. మంచి విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ ఉంటాయండి ఎగ్లో. ఇప్పుడు దీంట్లో కూడా రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే కారం కూడా యాడ్ చేసుకోండి. ఈ ఎగ్స్ని చక్కగా ఇలా విస్కర్ పెట్టుకొని బీట్ చేసుకోండి. మీ దగ్గర హ్యాండ్ మిక్సర్ ఉంటే దాంతో అయినా చేసుకోవచ్చండి. మీరు ఎంత చక్కగా బీట్ చేసుకుంటే అంత ఫ్లఫీగా ఆమ్లెట్ అనేది వస్తుందండి మనకి. ఈ విధంగా బీట్ చేసుకోండి. ఇప్పుడు ఈ పొటాటోస్ని చక్కగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి నిదానంగా మిక్స్ చేసుకోండి. పొటాటోస్ అనేవి విరగకుండా చూసుకుంటూ మిక్స్ చేసి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని రొటేట్ చేసుకోండి. ఎందుకు అంటే ఆమ్లెట్ అనేది స్ప్రెడ్ అవుతుంది కదా, అందుకని ఈ విధంగా ఆయిల్ని రొటేట్ చేసుకుంటే మనకి స్టిక్ అవ్వదండి. ఇప్పుడు ఆమ్లెట్ వేసుకోండి. చక్కగా ఇది మొత్తాన్ని కూడా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఒక 5 నుండి 7 నిమిషాలైనా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి మూత పెట్టుకొని. ఇప్పుడు చూడండి 5 మినిట్స్ తర్వాత
సైడ్స్ అయితే చక్కగా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు ఒకసారి గరిటె పెట్టి చూసుకోండి. ఈ విధంగా అంటుకోకుండా వస్తున్నట్లే ఫ్రై అయినట్టే. ఇప్పుడు దీన్ని నిదానంగా కదలకుండా ఒక ప్లేట్లోకి మనం ఫ్లిప్ చేసుకోవాలండి. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. మీ దగ్గర ప్యాన్ ఉంటే ఆ ప్యాన్తో చేసుకోండి, ఈజీగా ఉంటుంది. చూడండి, ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని కడాయిలో వేసుకోండి. జాగ్రత్తగా కదలకుండా వేసుకోవాలండి. ఈ విధంగా చాలా ప్లఫీగా కేక్ లాగా వస్తుందండి. ఆమ్లెట్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. చూడండి, ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు మీరు దీన్ని తీసుకొని చక్కగా సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.